ప్రభుత్వం ధైర్యంగా రైతులకు 13,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నామని ప్రభుత్వం ధైర్యంగా చెప్పినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అవునా కాదా? ఇంకా 13,000 కోట్ల రూపాయలు జమ అయితే ఎవరు కూడా ఆదాయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి దమ్మున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనం రక్తదానం, మెగా రక్తదాన శిబిరం, అన్నదానం, టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి, మగ్గం పని నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ల ప్రదానం, ఆర్థిక సహాయం, అలాగే ఈరోజు సాయంత్రం కొందరు వికలాంగులకు కూడా ఐడెంటిఫై చేసి వికలాంగులకు బాబు నరేష్ వాళ్ళని దయచేసి ఇక్కడికి రమ్మనాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకటే పెట్టుకోండి, నిరంతరం కూడా మనం రేవంత్ రెడ్డి గారి వెంట, మన నాయకుడు రాహుల్ గాంధీ గారి వెంట ఉందాం. ఈనాడు ఒక చారిత్రాత్మక అవసరం, మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం. సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో మనం గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఒక సంవత్సరం దాదాపు పూర్తి చేసుకుంటాం. డిసెంబర్ 4వ తారీఖు వరకు 1 సంవత్సరం అయిపోతుంది మన గవర్నమెంట్ అయిపోయి. ఇక్కడ నుంచి మనం రేవంత్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా కష్టపడాలి. పేద ప్రజలకు, గరీబ్ వాళ్ళకు మనం సేవ చేయడానికి మన జీవితం అంకితం చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శ్రేణులకి, అభిమానులకి నేను కోరేది ఒకటి, మనమందరం రేవంత్ రెడ్డి అన్న సైనికుల్లాగా పనిచేద్దాం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని వాడవాడగా, గల్లీ గల్లీన బలోపేతం చేద్దాం. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో అన్ని జడ్పీటీసీలని, ఎంపీటీసీలని, మున్సిపల్ కౌన్సిలర్లని, సర్పంచ్లని మనం గెలుచుకుందాం. మనమందరం కూడా ప్రజాసేవకే అంకితమైదాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక ఆణిముత్యమైన నాయకుడు దొరకడం మనందరి అదృష్టం. రాహుల్ గాంధీ గారికి కుడిభుజంగా ఉండి సోనియా గాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి దమ్మున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అటువంటి నాయకుడికి మనం అందరం అండగా ఉందాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలా. గట్టిగా చప్పట్లతో వారికి గట్టిగా మన ఆదిలాబాద్ ప్రాంతం నుంచి మన ప్రజలందరినీ కూడా ఆశీర్వాదం పెట్టమని అడుగుదాం. మా రేవంత్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా ఆశీర్వాదం పెట్టమని మనం అందరం అడుగుదామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ఆదిలాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ పేదవాళ్ళ తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున, ప్రజలందరి తరఫున నేను వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఎంతో క్రమశిక్షణతో ఈ సంవత్సరం ఎంతో క్రమశిక్షణతో ఉన్నాం. మరింత క్రమశిక్షణతో మనమందరం ఈ వచ్చే సంవత్సరంలో కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదిలాబాద్కి తప్పకుండా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక స్పెషల్గా గుర్తిస్తూ ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలలో 1 అసెంబ్లీ స్థానం మనం బొచ్చుగారే అసెంబ్లీ స్థానం గెలిచినాం. ఈసారి ఎన్నికలలో 7 గెలిచేటట్టుగా రేవంత్ రెడ్డి గారి దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్, గొప్ప వ్యూహం నడుస్తున్నది. తప్పకుండా మన ఆదిలాబాద్ జిల్లాకి మరిన్ని మంచి మంచి పదవులు రాబోతా ఉన్నాయి. ఎవ్వరూ కష్టపడ్డ వాళ్ళు అధైర్యపడాల్సిన పని లేదు. నమ్ముకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కాపాడుకునే దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయనని నమ్ముకుంటే ఒక భరోసా. ఎన్ని వేల మంది, ఎన్ని కోట్ల మంది మధ్యలో ఉన్నా కూడా మా కంది శ్రీనివాస్ రెడ్డి పనిచేసిండు, 50,000 ఓట్లు గుంజిండు, లోక్సభ ఎలక్షన్లో 70,000 ఓట్లు సాధించిండు అని చెప్పినటువంటి అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు మిగతా కార్యకర్తలకు, నాయకులకు చెప్పడం జరిగింది. ఎప్పుడు కానీ నేను కలిసినా కలవకపోయినా మీరు ఎవరినైనా అడగండి, మాకు కంది శ్రీనివాస్ రెడ్డి